బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీల్ని హైదరాబాద్కి వచ్చేయండి, హైదరాబాద్లో అందుబాటులో ఉండండి అని చెప్పి కేసీఆర్ ఆదేశించారట సార్. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చేసారు ఆల్రెడీ. సో ఏంటి దీనిలో ఉన్న వ్యూహం ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలు రమ్మన్నాడంటే బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రిపరేషన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేసి సాధించేది ఏమీ ఇప్పుడైతే లేదు. అందులో అధికారంలో కూడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అంటే పోనీయండి, అది కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న మధ్యలో ఎంపీలు పిలువరు. సో అందువల్ల డెఫినెట్గా పొలిటికల్ కాజ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ను ప్రకటించింది పార్లమెంట్ సీట్లకు. త్వరలో సంక్రాంతి వరకు ఈవెన్ అభ్యర్థులు కూడా ఖరారు చేస్తామంటుంది. ఎందుకంటే చాలా ముందుగానే పార్లమెంట్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తామంటుంది. ఎందుకంటే అసెంబ్లీకి ఉన్నంతగా పోటీ పార్లమెంట్కి ఉండదు. అందువల్ల ఆ రకమైన ప్రయత్నం కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా దాదాపు కసరత్తు మొదలుపెట్టింది పార్లమెంట్ కోసం. సో కాంగ్రెస్ బీజేపీలో ఆల్రెడీ పార్లమెంటు పోటీకి కసరత్తు మొదలుపెట్టింది. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఆ పార్లమెంట్ కసరత్తులో భాగంగా వీళ్ళని పిలిపించి ఉండవాలి. ఎందుకంటే వేరే రీజన్ ఏమీ మనకి ఇవ్వలేదు కనుక. అంటే ఇందులో ఎవరికి టికెట్లు ఇస్తారా ఇవ్వరా, ఇందులో కొత్త వాళ్ళని పెడతారా. సో అందువల్ల లోక్సభ సభ్యులు 9 మంది ఉన్నారు. సో ఈ 9 మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడు. సో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో వీరికి మళ్ళీ టికెట్లు ఇస్తారా, ఈయనప్పుడు వేరే వాళ్ళని పెడతారా. సో పార్లమెంటుకు వ్యూహం ఏంటి అనేది బహుశా చర్చించడానికి అయి ఉండాలి. ఇంకా వేరే రీజన్ ఏం కనబడతలేదు కనుక. ఎందుకంటే అసెంబ్లీ సభ్యుల్ని పిలిపించారంటే అసెంబ్లీలో వ్యూహాలు, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే దానికి ఆలోచించినట్టుంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా హుటాహుటిన ఎంపీలందరినీ తిరిగి రమ్మంటే ఇట్ ఈస్ సర్టన్లీ సంథింగ్ రిలేటెడ్ టు లోక్సభ ఎలక్షన్స్.